హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఎయిర్పోర్ట్ లో ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల క్యాబ్ డ్రైవర్లు క్యాబ్లు నడపడం వల్ల తమకు నష్టం కలుగుతుందంటున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్ డ్రైవర్ల వివాదం ఓ కొత్త వివాదానికి దారితీసింది. మా రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల క్యాబ్లు ఎలా నడుపుతారని తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు వాదిస్తుంటే బతుకు తెరువు కోసం ఎవరు ఎక్కడైనా వెళ్లొచ్చంటున్నారు ఇతర రాష్ట్రాల డ్రైవర్లు. ఇతర రాష్ట్రాల నంబర్ ప్లేట్లతో ఉన్న కార్లు అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వచ్చి ప్యాసింజర్లను తీసుకెళ్లడమే వివాదానికి దారితీస్తుంది. మరోవైపు ఎయిర్పోర్ట్ కార్ డ్రైవర్లు కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చిన కాడికి దండుకుంటున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. అదర్ స్టేట్ వెహికల్స్ని ఇక్కడ నుండి బయటికి రావద్దని డిమాండ్ చేస్తున్నామన్నా. ఇది మా ప్రధాన కార్యం. ఎందుకంటే ట్యాక్సులు కట్టుకొని మేము తెలంగాణకు ఆదాయం ఉన్నది మా ధర. మీరు అదర్ స్టేట్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడ దందా చేసుకుంటారు అంటే కాదన్నా. మేము ట్యాక్సులు కట్టుకుంటూ ఈఎంఐలు ఎలా తీయాలంటే మా వాళ్ళు కూడా అవ్వట్లేదు. నా పేరు వచ్చేసి బలరామన్న. మేము కూడా 4 ఇయర్స్ నడుపుతున్నా. అదర్ స్టేట్ వాళ్ళ బండ్లు వస్తున్నాయి, ఇక్కడ నడుపుకుంటున్నారు వాళ్ళు యథావిధిగా. మాకు కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది. మన స్టేట్ పోయి వేరే దగ్గర మాట్లాడాలంటే వాళ్ళు నడపనిస్తలేరు. సో అక్కడికి చూడండి, అక్కడ ఒక్కసారి ధర్నా చేయంగానే అక్కడ వెంచేసిండ్రు. ఇక్కడ మాత్రం ఎవరు తీసుకోలేదు. ఇంతకుముందు పోయిన గవర్నమెంట్ కూడా ఫ్రీ వెహికల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మేము అప్పు చేసి కొనుక్కొచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు నడపలేకపోయి ఏం చేస్తున్నట్టు ఊరు వాడాలు వదిలేసి వచ్చి ఎయిర్పోర్ట్లో వచ్చి నెల గడుపుకుంటూ పిల్లల్ని వదిలేసి రోడ్డు మీద వస్తే సిటీకి పోతున్నంటే ఏదన్నా పార్కింగ్ లేస్తారు. మాకు పార్కింగ్ పెట్టాలంటే పోలీసు వాడు కొడుతున్నాడు, 1000 రూపాయలు 1500 వేస్తున్నాడు. స్పీడ్ లిమిట్ అని పెడుతున్నాడు. లిమిట్ పెడితే కూడా మేము పోతుంటే కూడా వేస్తూనే ఉన్నాడు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ డ్రైవర్ల ఆందోళన పెద్ద సమస్యగా మారింది. ప్రతిరోజు ఏదో ఒక చోట తెలంగాణ డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు సంబంధించిన చాలా వాహనాలు ఇక్కడ తీసుకొచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు. దానివల్ల మేము పూర్తిగా ఆర్థికంగా లాస్ అవుతున్నాం అనేసి డ్రైవర్లు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి. మొత్తం వ్యవహారం పైన కూడా పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యకు పరిష్కరించాలనేసి డ్రైవర్లు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ యశ్వంత్, నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.